మాట్లాడు, నీ చరిత్ర మొత్తం ఇస్తాయి. రోజు ఇదే పని పెట్టుకుంటా నీ గురించి. ఏ జరుగుతుంది మళ్ళొక్కసారి మా మా వాళ్ళ గురించి కానీ మా పార్టీ గురించి కానీ మా నాయకుల గురించి మాట్లాడినా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చూస్తారు. నేనేం చేస్తాను నా సంగతి నేను చూపెడతాను. అవి ఏం తెలుసు అంటే ట్రక్ పార్క్ గురించి ఇండియా స్కూల్ నువ్వు కట్టినావు. మా సొంత డబ్బులు అవి రమ్మే గ్రౌండ్లో. అది గవర్నమెంట్ డబ్బులు కాదు. అది ఆడుకోతావు, అది చెప్తావు కథ. ఆడ పోతావు 307 పోతీవి, తిడితీవి ఉన్న ఎమ్మెల్యే గాంధీని తిడితీవి. తెల్లారి పోతీ కథ మా మాటలు బంద్. ఏది నీది ఏం చేసుకున్నావు? మన దాన్ని మాట్లాడుతుందా అలా బంద్. ప్రజలు రేపే వేపిస్తుందా అని చెప్పావు. 200 మంది కొలగొడితే ఏమైంది? ఖచ్చితంగా నీ మీద పోరాడతా. నువ్వు చేసిన కబ్జాలు హైదరాబాద్ ఉన్నటువంటి ల్యాండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి దాని మీద తీపిస్తా. ఎక్కడెక్కడ ల్యాండ్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి రికార్డు. నేను కేసీఆర్ అభిమానంతో ఇప్పుడు మాట్లాడలేదు. నేను నీ తెరువు ఎప్పుడు రాలేదు. నీ తెరువు నేర్చుంటే నా ఇంటి ముందు ఫోటో ఉండకపోతుండే. ఒక ఆడపిల్ల అని చెప్పి తీసుకొచ్చి బతుకమ్మ తీసుకొచ్చి ఆడిపించిన. అరుణ తిట్టిరు కూడా ఎందుకు తీసుకొచ్చిన ఏమైనా ఊర్లో ఆడనీళ్ళు ఏమైనా ఆడనేపోతే నన్ను బదిలాడు ఆడిపించిన. ఒక ఆడపిల్లని మెచ్చుకుంటుందని అలా తెలంగాణలో పైసలు ఇచ్చుకుంటా 500 300 ఇచ్చుకుంటా ఎంబడి తెప్పుకుంటా జిందాబాద్లు కొట్టిపించుకుంటా కేసీఆర్ని నాశనం చేయాలి, కేటీఆర్ని నాశనం చేయాలి. అది అన్ననే నాశనం చేయాలని ప్రయత్నం చేసి తండ్రిని నాశనం చేయాలని ప్రయత్నం చేసేటామే ఇలా ఉద్ధరిస్తాడంట రాష్ట్రానికి. తెలంగాణ ప్రజలతో నువ్వే ఉన్నావు. బీసీ బిడ్డలు లేరు, ఎస్సీ బిడ్డలు లేరు, మైనార్టీ బిడ్డలు లేరు, వాళ్ళు కాపాడుకోలేరు. ఇక నువ్వే బీసీ ఉద్యమం లేపితే ఇక బీసీలంతా పడతారు ఎంబడి. బీసీలకు చేత కాదు, నువ్వే దోసాన్ని చేతనవుతుంది. తీర్మానం నువ్వే బీసీ గురించి మాట్లాడితే తీర్మానం మీద దాడి చేస్తావు. ఇది నీ పద్ధతి మార్చుకో. ఎవరు దొరుకుతాను అడితే భయపడదేం లేదు. భయపడితే పిండం కాదు. మేము హైదరాబాద్ ఉన్నాం, మాకు హైదరాబాద్ సంగతి తెలుసు. హైదరాబాద్ ప్రజలు ఎట్లా కాపాడుకోవాలో మేము కాపాడుకుంటాం. నువ్వు గెలుపుపోయి నీ అత్తగారింటి కాడ గెలుపుపోయి నీ దమ్ముంటే నీ పార్టీ పేరు మీద 18వ ప్లేస్ పోయి 20వ ప్లేస్ పోతావు. ఇక కాదు కదా నీ అత్తగారింటి కాడ పోయి నీ మొగని పేరు మీద నీ మామ పేరు మీద పోయి తిరిగి గెలువు. ఉద్యమం చేసేలా చెప్తున్నావు కదా. ఉద్యమం